మంత్రి గారి ఇంటి పక్కన గంజాయి మత్తుల్లో కుర్రోలు ఒక మహిళ పైన గ్యాంగ్ రేప్ చేశారు తల్లి. వాళ్ళు ఇప్పటికీ పట్టుకోలేదు తల్లి, వాళ్ళని ఇప్పటికీ పట్టుకోలేదు. చూడండి ఎంత అన్యాయం. అంటే వాళ్ళ కార్యకర్తలకు ఒక నీతి, మిగతా వాళ్ళకి ఒకట. దయచేసి ఇది ఆలోచించండి తల్లి. మనం బిడ్డల్ని కాపాడుకోవాలి. అందుకే తల్లి నన్ను ఆశీర్వదించండి, దీవించండి, మంచి మెజారిటీ గెలిపించండి అని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నట్టు. అమ్మా, ఇప్పుడు ఈ రచ్చబండ కార్యక్రమం ప్రారంభిద్దాం. మీకేమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే చేతులు పైకెత్తండి. లేండి అమ్మా, అందరూ తీస్తున్నారు. ఆగండి అమ్మా, మీకు కాదులేమ్మా కార్యకర్తలు. మీరు ఎప్పుడన్నా నన్ను కలవచ్చులే, అన్నగారితో వస్తే నన్ను కలవచ్చు, పెద్ద ఎవరితో వచ్చినా కలవచ్చు. మీకు కార్యకర్తలకు నో ఎంట్రీ. ఇక్కడ మైక్ ఇవ్వను. వెనకాల మహిళలకి అనే ప్రశ్న ఉంటే చేతులు పైకెత్తండి, మీకు మైక్ ఇస్తారు. లేంటే నుంచో. థ్యాంక్ యూ. కొనుక్కున్నామయ్యా, ఇల్లు కొనుక్కుంటే జగన్ రాకముందే కొనుక్కున్నామయ్యా. ఆయన ఏం చేశాడు, మేము వచ్చిన చాలా సంవత్సరాలకు వచ్చాడు. వచ్చినాక మాకు ఇల్లు ఇవ్వలేదయ్యా. ఇల్లు తీసేసుకున్నాడు. కష్టపడుకుని కొనుక్కున్నామయ్యా. నేను చేపలు అమ్ముతాను, మా ఆయన ఇసుక మూటలు మోతాడు. ఎంతో కష్టపడుకుని కొనుక్కున్నాం. రూపాయి పోజేసి కొనుక్కున్నామయ్యా. మా ఇల్లు అక్రంగా తీసేసుకున్నాడయ్యా. ఇల్లు ఇవ్వలేదయ్యా నాకు, ఇప్పటికీ ఏమి ఇవ్వలా. అసలు దాదాపు అక్కడ నివసిస్తున్న 30 కుటుంబాలకి ఇప్పటికీ ఇల్లు ఇవ్వలేదు. దాంట్లో మిగిలిన 200 కుటుంబాలకి ఆయన ప్రకటించిన నష్టపరిహారం అందజేయలేదు తల్లి. అంటే ముఖ్యమంత్రి గారికి ఏంటంటే ఇంటి నుంచి బయటకు వస్తే ఇల్లు కంపడకూడదు, ఎవరు ఉండకూడదు. దశాబ్దాలుగా మీరు నివసిస్తున్నారు అక్కడ, దశాబ్దాలు. అమ్మ, ఆ రోజు నేను ప్రచారంలో కూడా వచ్చా. మీరందరూ నన్ను అడిగారు, అన్న మనం వస్తే మా ఇల్లు తీరు కదా అని. నేను ఆ రోజే చెప్పా, తల్లి జాగ్రత్త, వాళ్ళు వస్తే ఇల్లు తీస్తారని చెప్పా. కానీ మీరు ఇన్లా. అమ్మ, ఒక విషయం వాస్తవం తల్లి, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదు తల్లి. వాళ్ళ అబద్ధాలు భలే చెప్తారు తల్లి. ముఖ్యమంత్రి గారితో సహా అబద్ధం ఎంత బాగా చెప్తాడంటే ఆశ్చర్యపోతాం. సొంత బాబాయిని ఆయన లేపేసి ఆ నింద మా పైన వేశాడు తల్లి. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ చెల్లమ్మ బయటకు వచ్చి వాస్తవాలు చెప్పింది. సునీత గారు బయటకు వచ్చి చెప్పారు. చూడండి ఎలాంటి పరిస్థితి. అమ్మాయి, మీలాంటి చాలా మంది బాధితులు ఉన్నారు. 2 నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇల్లు కట్టించి మీకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాము. కట్ల మీద ఉంటున్నాము, ఖాళీ స్థలాల్లో ఉంటున్నాము, ఇల్లు లేదు మాకు, అద్దెలకు ఉంటున్నాము. అందుకని చెబుతున్నాం. చాలా సంతోషం తల్లి. పేరేంటమ్మా? పార్వతమ్మ. నమస్కారం అమ్మా. ఇది మంగళగిరిలో మేము ఆల్రెడీ మా నాయకులు, అంటే తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు బాబు సూపర్ 6కి వచ్చినప్పుడు ఇల్లు కావాల్సిన కూడా మనం ఫామ్ తీసుకుంటున్నాం. మా అంచనా ప్రకారం దాదాపు 20,000 కుటుంబాలు ఉన్నాయనేది మా అంచనా. ఎవరైతే అద్దెకు నివసిస్తున్నారో వాళ్ళందరికీ పక్కా గృహాలు కట్టించి ఇస్తామని నేను చెప్తాం కాదు, చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్తాం జరిగింది. ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నాను. తప్పనిసరిగా ఇల్లు కట్టించే బాధ్యత మాది. 40 సంవత్సరాలు నేను కట్టించిస్తాను. ఓకేనా? పేరేంటమ్మా? అంజలి గారు. చెప్పండి. రోడ్డు కావాలన్నా మాకు. అరే, అంత మంచి రోడ్ ఉంది. లేదన్నా, ఒక్క ఆడపిల్ల బయటికి వెళ్ళి పొద్దున్న సాయంత్రం దాకా కష్టపడి రావాలంటే ఈ రోడ్లో తాగుబోతులు చాలా మంది ఉన్నారు. మాకు రావాలంటే చాలా భయంగా ఉంది. ఒక మరుగు మనిషి తోడు లేకుండా ఒక ఆడపిల్ల బయటికి రావాలంటే వెళ్ళలేదు. వీధి దీపాలు లేవు. ఒక అమ్మాయి కాలు కూడా ఇరిగింది. వీధి దీపాలు లేవు, రోడ్లు లేవు. అక్కడ దాకా వెళ్ళారు. ఒక 4 నెలల కింద మా మామయ్యకే కాలు ఇరిగింది. 8 నుంచి వెళ్తాను. అవునమ్మా. రోడ్లు అంటే సరిగ్గా లేవన్నా. డ్రైనేజ్ ఒకటి. డ్రైనేజ్ నేను హామీ ఇచ్చేస్తాను. అది రోడ్డు మాత్రం మీరే చేయాలన్నా. అప్పుడు ఏం చేయాలి? వస్తేనే మాకేదన్నా న్యాయం. అప్పుడు మీరేం చేయాలి? అది నేను రోడ్ వేయాలంటే మీరేం చేయాలి? మిమ్మల్ని గెలిపించాలి. చెల్లమ్మ ఫస్ట్ టైం ఓటు అయిపోతుంది, అందుకే చెల్లమ్మని అడుగుతున్నా. ఫస్ట్ టైం ఓటర్ అవునా? రెండోసారి. ఇది రెండోసారి. అమ్మ, తప్పనిసరిగా చేస్తాము. రోడ్ వేయాలి. రోడే కాదు, వీధి దీపాలు కూడా చాలా అవసరం. రెండోది, నేను ఇంటింటికి ఒక కర్ర ఇస్తాను. ఎవరన్నా తాగుబోతు వస్తారో దిగండి, నేను చూసుకుంటా కేసు. రాడా అమ్మా? అరే నువ్వు ఆగరా బాబు, మరీ రాడంటే వాడు హాస్పిటల్కి వెళ్తాడు. నువ్వు ఆగరా నైనా, కర్రతో ఆగదాం. రాడు వరకు వస్తే నేనే వస్తాను. మరి
రోడ్ వెళ్తాను నేను వచ్చా. రోడ్ ఎంత దారుణంగా ఉందో నేను చూసా. ఇటు నుంచి కూడా బాగాలేదన్నా, ఇదే దారుణంగా ఉంది. ఒక ఆడపిల్ల రావాలంటే తాగుపోతారు నుంచుంటున్నారు రోడ్ల మీద. ఒక మగ మనిషి లేకుండా ఒక ఆడపిల్ల వెళ్ళాలంటే చాలా డేంజర్ ఉంది. వెళ్ళాలన్నా కూడా దూరం నడిచి వెళ్ళాల్సింది. ఓపిక పట్టుదల 2 నెలల్లో కొత్త ప్రభుత్వం రాబోతుంది. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రోడ్ వేసే బాధ్యత నాది. ఒక బస్సు లేదు, ఒక ఆటో లేదన్నా. రోడ్ వేస్తే లేనప్పుడు కదా, రోడ్ ఉంటే వేరే వాళ్ళు వస్తారు. మీరు వస్తే అన్ని వస్తాయి మాకు. మామూ అంత పెద్ద బాధ్యత పెట్టదా? అన్ని వస్తాయి అన్న. డ్రైనేజీ వస్తుంది, డ్రైనేజీ వస్తుంది, రోడ్లు వస్తాయి, వీధి లైట్లు వస్తాయి. థ్యాంక్ యూ. మనం చేస్తా. రోడ్ నాకు రాస్తుంది. ఆఫీస్ లేదు సార్. ఏమన్నా అప్లై చేస్తే రావడానికి తాడేపల్లి వెళ్ళాలి, లేదంటే ఆత్మకూరు వెళ్ళాలి. ఇక్కడికైతే ఏది రాదు సార్. పోస్ట్ ఆఫీస్ అంటే ఇక్కడ చాలా మంది ఎడ్యుకేట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం అంటే పోస్ట్ ఆఫీస్ ఇక్కడ తీసుకొని వస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మరి పోస్టల్ డిపార్ట్మెంట్ తో కనుక్కోండి ఎందుకు చేయలేకపోతున్నారో. లెట్ మీ చెక్. వాళ్ళకి ఏదో నిబంధనలు ఏమో పాపులేషన్ ఎంత ఉండాలని అదొకసారి కనుక్కున్న తర్వాత నేను స్పందిస్తాను ఈ విషయం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ చెప్తాడని అన్ని అవసరాలు ఉన్నాయి సార్. నాకు ఇవాళ అద్దెకి పింఛన్ వస్తుంటే ఆ అద్దెలో ఉంటున్నానండి. ఏ కూతురు చూడదు. 2 కూతుర్లు. పిల్లలు చనిపోతే పిండ పదార్థం కష్టంలో పెట్టేసి వస్తాను అనేది కష్టపడి ఇల్లు కొనుక్కున్నాను సార్. నేను ఎందుకంటే మాట్లాడే ఇది లేదు, కళ్ళు కనపడతలేదు. సొంత ఇల్లు కొనుక్కోవాలని మేకల రామరెడ్డి గారి దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను సార్. అన్నీ ఉన్నాయి. మళ్ళీ 2వ ఇలాంటి నీ కూతురు ఇల్లు లాక్కుంటాను అన్నారు కలెక్టర్ ఆఫీస్ కట్టాలతో గుంటూరు. ఎన్నిసార్లు వెళ్ళానో చూడండి. అర్థమైందమ్మా, ధైర్యంగా ఉండమ్మా. మన ప్రభుత్వం 2 నెలల్లో వస్తుంది. తప్పనిసరిగా ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత నాది. ఒక అరచెంటు ఇల్లు అన్ని వేసుకొని ఉంటాను అన్నాను. అరచెంటు ఇల్లు కూడా వేయలేదు తల్లి అని మీరు ఇల్లు కట్టించే బాధ్యత. కమలాసన్ గారిని ఆయన అడిగానండి. కమలాసన్ గారిని అడిగితే ఎత్తాలమ్మా అన్నాడు. కమలాసన్ గారు అరికే ఉల్లిపాయల. నాకు అర్థమైందమ్మా. అమ్మ ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత నాది. తప్పనిసరిగా నేను చేస్తా తల్లి. ధైర్యంగా ఉంటాను. నేనున్నాను, నాకు వదిలేసి నాది బాధ్యత. మీరు ధైర్యంగా ఉండండి. ఒకవేళ జ్వరం వచ్చినా